ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074148455. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, అనుకున్న పనులు అవ్వకపోవటం, నరదృష్టి, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ ముందుకు నేను వచ్చానమ్మా. నా చిరునవ్వును కానీ, నా పాదాలను కానీ తాకు. వారం నాటికల్లా నీ కోరిక నెరవేరేలా చేస్తానమ్మా. నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే బాబాగారు చిరునవ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నా చిరునవ్వు తాకావు కదమ్మా, నీ గురించి నేను చెబుతాను. నువ్వు కోరింది నీ చేతుల్లో పెడతానమ్మా. నా మాటలు శ్రద్ధగా వినమ్మా. ఏమి చెయ్యాలో తెలియక సతమతమవుతున్నావా తల్లి? నువ్వు ఒక కట్టుబాటులో ఉన్నావు. దానివల్ల నీకు ప్రశాంతత లేదు. కాబట్టి నువ్వు దానికి దూరంగా ఉండమ్మా. నువ్వు చేసే పనులు అందరికీ నచ్చవు. నచ్చాలని రూలు లేదు తల్లి. కాబట్టి వేరొకరి గురించి ఆలోచించొద్దమ్మా. నువ్వు ఏది చెయ్యాలి అని అనుకుంటున్నావో అదే చెయ్యమ్మా. నీకు ఏమి చెయ్యాలో తెలియనప్పుడు నన్ను చూడు తల్లి, నా చిరునవ్వును చూడు. నీ తలరాతను నేను మారుస్తున్నానమ్మా. అప్పుడు నువ్వు ఏది చెయ్యాలి అని అనుకుంటున్నావో అది చెయ్యి. నువ్వు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. వాటమి అనేదే ఉండదు తల్లి. ఇతరులు చెప్పేది నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నువ్వు చేయవలసింది మానవద్దు తల్లి. దేనినైతే నువ్వు తలపెట్టావో ఆ పనిని నువ్వు పూర్తి చేయి తల్లి. నువ్వు నా చిరునవ్వుని తాకావు కదమ్మా, నేను నవ్వుతూ చెబుతున్నాను. నువ్వు ఏదైతే తలపెట్టావో అందులో విజయం తథ్యం తల్లి. నువ్వు చెయ్యాలి అని అనుకున్న పని ఈరోజే మొదలుపెట్టమ్మా. గురువారం నాటికల్లా అందులో విజయం లభించేలా చేస్తాను తల్లి. నేను కూడా ప్రతి క్షణం నీకు అండగా ఉంటాను. నీకు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాను తల్లి. కానీ నువ్వు చేసే పని శ్రద్ధగా చెయ్యి. శ్రద్ధ లేని పని వృధా అవుతుందమ్మా. అలాగే సబూరితో ఉండు. నమ్మకం లేని మనిషి ఎప్పటికీ ఎదగలేడు. శ్రద్ధ, సబూరి అనేవి రెండూ కూడా బంగారు నాణాలు అని గుర్తుపెట్టుకో అమ్మా. ఇవే నీ జీవితానికి బంగారు బాట వేస్తాయమ్మా. నీ జీవితంలో కొన్ని ఆనందాలు ఇస్తాయి. మరికొన్ని సంఘటనలు బాధకి గురి చేస్తాయి. ఆనందానికి పొంగిపోయి దుఃఖానికి కృంగిపోవద్దు తల్లి. రెండింటిని సమానంగా చూడమ్మా. నీ కుటుంబం గురించి అసలు దిగులు పడవద్దు తల్లి. అన్నీ వచ్చి చేరుతాయి. నీకు, నీ కుటుంబానికి కాపలాగా ఉంటానమ్మా. నా చిరునవ్వు తాకిన నీకు ఎటువంటి కష్టమూ ఉండదు తల్లి. ఎప్పుడూ నీ ముఖంలో చిరునవ్వే ఉంటుందమ్మా. గురువారం నాటికల్లా నీ కష్టాలన్నీ ఐసులా కరిగిపోతాయి తల్లి. నీ బాధలన్నీ అడుగంటిపోతాయి. నువ్వేమాత్రమూ దిగులు పడకు. గురువారం రోజున నువ్వు నాకు చెబుతావు, ధన్యవాదాలు బాబా అని ఎంతో సంతోషంతోటి నాతో చెప్పుకుంటావు. నీ ఆశలు, నీ కోరికలు అన్నీ కూడా గురువారం నాటికల్లా నీ జీవితంలో ఒక వెన్నెలలాగా, నిండు పౌర్ణమిలాగా వికాసిస్తాయి తల్లి. చెయ్యగలనా లేదా అనే పనిని నమ్మకంతో ప్రారంభించమ్మా. నమ్మకంతో ఉండమ్మా. నీ ఆశ నెరవేరుతుంది. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అని అనుకోవద్దు. అన్నీ ఒకరోజు మారుతాయి. తప్పకుండా నీ జీవితానికి మార్పు వస్తుంది. ఈ మార్పు నీ జీవితానికి ఆనందాన్ని, నీ ముఖంలో చిరునవ్వుని తీసుకువస్తుంది తల్లి. కొద్ది రోజులుగా నీ ప్రశాంతతని పోగొట్టుకున్నావు. నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఏదీ కూడా నా కళ్ళ నుంచి తప్పించుకోలేదు. నేను నిన్ను చూస్తూనే ఉంటానమ్మా. ప్రతిదీ కూడా నాతో పంచుకోమ్మా. నీ మనసులోని బాధ, కష్టం తగ్గుతుంది తల్లి.
నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు కదా, బాబా నువ్వు నా కష్టాన్ని చూస్తూనే ఉన్నావా అని అనుకుంటున్నావు కదా తల్లి. కష్టం తర్వాత సంతోషం తప్పకుండా వస్తుందమ్మా. ఆ సంతోషం ఎంతో నీ ముఖంలో ఆనందాన్ని, చిరునవ్వుని తీసుకువస్తుంది. నీకు ఆనందాలని, సంతోషాలని, చిరునవ్వుని నీ దోసిట్లో పోస్తానమ్మా. నీ జీవితాన్ని నీ కోసం జీవించు. వేరే ఒకరి కోసం జీవించవద్దు తల్లి. నీ జీవితం నీ కోసం, నీ వాళ్ళ కోసం, నీ కుటుంబం కోసం మాత్రమే జీవించు తల్లి. నీకు కావలసిన వారందరూ కూడా ఉండాలి. అప్పుడే నువ్వు జీవితాన్ని ఆహ్వానిస్తూ ఆనందించినట్లు తల్లి. ఇతరులు ఏమనుకుంటారో అని ఇతరుల కోసం నువ్వు జీవిస్తే నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు జీవిస్తావు తల్లి? నువ్వే నీ జీవితాన్ని నీ చేతులారా చేజార్చుకున్నట్లవుతుందమ్మా. కాబట్టి తల్లి నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు. గురువారం కల్లా నా ఆశీస్సులు నీకు షిరిడీ నుంచి అందిస్తానమ్మా. నా చిరునవ్వు తాకిన నా బిడ్డకి ఎప్పుడూ నీ మోములో చిరునవ్వు ఉండేలా చేస్తానమ్మా. ఎందుకంటే నా బిడ్డలు ఆనందంగా, సంతోషంగా, నవ్వుతూ పనులు చేసుకుంటూ వారికి కావలసిన పనిపాటల్లో ఆనందంగా తిరుగుతూ ఉంటే నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది తల్లి. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నానమ్మా. నువ్వు నా చిరునవ్వుని తాకావు కదా తల్లి. ఆ చిరునవ్వు నీ పెదాలపై ఎప్పుడూ ఉండేలా నేను చేస్తానమ్మా. నేను ఎప్పుడూ కూడా అసత్యం పలకను కదమ్మా. నువ్వు ఏ పనైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో ఆ పని చెయ్యి. నీ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండటానికి నేను చెప్పబోయే ఈ చిన్న మంత్రం పఠించమ్మా. అదేమిటి అంటే, సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహాయ హేతుం స్వభక్తేచ్ఛాయ మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నా ఈ ప్రార్థనా మంత్రం జపిస్తూ ఉండమ్మా. ఇలా జపించడం వలన నువ్వు అనుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంది తల్లి. నువ్వు చేసే పనిలో విజయం కలుగుతుంది. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. నా గురువాక్కులు నమ్మి నువ్వు చెయ్యాలి అని అనుకున్నది చేయి తల్లి. నీకు అంతా శుభంగా, లాభంగా ఉంటుంది. ఫ్రెండ్స్, బాబాగారు చిరునవ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు బాబాగారు పాదాలు. నా పాదాలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఈ నా పాదాలు తాకావు కదమ్మా. ఎన్ని రోజుల నుంచి నువ్వు పడిన కష్టం, దుఃఖం, బాధ అన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. నువ్వు ఇంకా కాసుకుని కూర్చోవలసిన అవసరం లేదమ్మా. నీ జీవితంలో నువ్వు అనుకున్న దానిలో త్వరలోనే ముగింపు రాబోతుంది అని చెబుతూనే ఉన్నాను కదా తల్లి. ఆ ముగింపు కాలం వచ్చేసిందమ్మా. ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు భయపడకుండా ఉండు తల్లి. నువ్వు నా పాదాల దగ్గర కూర్చుని కోరుకున్నావు కదమ్మా. నీ కష్టాన్ని నా పాదాల దగ్గర పెట్టావు. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలను నా ఆధీనంలోకి తీసుకున్నాను తల్లి. నన్ను మీరి ఎప్పుడూ ఏదీ జరగదు తల్లి. ఎందుకంటే నా మాట అబద్ధం కాదమ్మా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నా బాబా నా కష్టాన్ని తొలగిస్తారు, నాకు సహాయం చేస్తారు అని నమ్మకంతో ఉన్నవారిని ఎప్పుడూ కూడా చేయవదలను. నన్ను వెతుక్కుంటూ నువ్వు అటు ఇటు వెళుతున్నావు కదా తల్లి. కానీ ఈరోజు నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఈ మాటలు నీకు చేరేలా చేశాను. ఈ మాటలు నీ చెవుల దాకా వచ్చాయి తల్లి. ఈ మాటలు ఆనందపడే వాక్కులు మాత్రమే కాదు తల్లి, వరాలు కూడా ఇస్తాను తల్లి. ఈరోజు నా ఖజానా తలుపులు తెరిచే ఉంచాను. ఏది నీ దగ్గరికి చేరాలో అదే స్వయంగా నీ దగ్గరికి నేను తెస్తాను తల్లి. ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా, సంతోషంగా ఉండమ్మా. నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయాయి. పేరు ప్రతిష్టలతోటి గొప్పవానిగా ఎదుగుతావు బిడ్డ. నిన్ను నడిపించేది నేనేనమ్మా. ఇది చెయ్యి అని నాకు ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు. నీకు ఏది కావాలో అదే ఇచ్చే నీ తల్లిని. ఎప్పుడూ కూడా నీ కళ్ళకి కనిపించకుండా కాపాడే నీ తండ్రినమ్మా నేను. ఇక రాబోయే కాలంలో నా గురించి పూర్తిగా తెలుసుకుని బాబా దగ్గరికి వెళ్ళాలి అని ఆరాటపడతావు తల్లి. నువ్వు అడిగిన దానికంటే అన్నిటిలోనూ ఎక్కువే ఇస్తానమ్మా. అప్పుడు నువ్వు ఎంతో కృతజ్ఞతలతోటి నా పాదాల దగ్గర కూర్చుని నాకు అభినందనలు చెబుతావమ్మా. నీకంట ఆనంద బాష్పాలు రావాలి అని నేను కోరుకుంటున్నానమ్మా. నీ ఆనంద బాష్పాలలో నీ తండ్రి సంతోషాన్ని కూడా చూస్తావు తల్లి. మనసులో నేను కొలువై ఉన్నప్పుడు ఎటువంటి ఆందోళన, దిగులు వద్దు తల్లి. అన్నీ నీకు చేరేలా చేస్తాను. నీకు కావలసిన విజయాన్ని అందించే తీరుతానమ్మా. దిగులు పడవద్దు, భయపడవద్దు. నీ బాబా ఉండగా దేని గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు తల్లి. నీ అవసరాలు అన్నీ తెలుసుకుని తీర్చడానికి నేను ఉన్నాను కదా తల్లి.
నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ వద్దకు వచ్చి ఈ మాటలు నీ చెవులకు చేరేలా చేస్తున్నాను అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి. ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో అని భయపడుతూ ఆందోళన చెందే నీకు ఇకపై ఇటువంటి ఆలోచనలు ఉండవు తల్లి. అంతా కూడా మంచే జరుగుతుంది, మంచే జరుగుతుంది అని అనుకో. నీకు ఎప్పుడైనా మనసు ఆందోళనగా అనిపించినప్పుడు ఒక పువ్వుని నా పాదాల దగ్గర పెట్టమ్మా. ఎప్పుడైతే ఒక పువ్వుని నా పాదాల దగ్గర పెడతావో అప్పుడే నీ కష్టాలు సమాప్తం అయిపోయినట్లు తల్లి. ఆనందం, సంతోషం మొదలైనట్టు ఇవి గుర్తుపెట్టుకో తల్లి. నేను చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తుంచుకుని నీ జీవితాన్ని సంతోషంగా గడుపు తల్లి. ఫ్రెండ్స్, బాబాగారు పాదాలు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. మరి ఈ రోజైతే మన బాబాగారు చిరునవ్వు పాదాలు తాకిన వారికి మంచి సందేశం అందించారండి. మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.